హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. బెల్లంతో చేస్తున్నాను. పాలు ఇరిగిపోకుండా ఇలాగ పల్చగా ఉండేలాగా చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కప్పుతో నేను 1.5 కప్పు దాకా సగ్గుబియ్యం వేస్తున్నాను. ఏ సగ్గుబియ్యం అంటే సన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి అయితే వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి. పాలు కూడా ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నాను. కాగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేడి ఆరాలి పాలు కూడా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని కాస్త మరిగిచ్చేసుకుందాము. ఇలా నీళ్లు మరిగేటప్పుడు సగ్గుబియ్యంలో ఉన్న నీళ్లు వంచేసుకొని సగ్గుబియ్యం వరకు ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోలేదంటే అడుగు అనేది మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం కూడా త్వరగా ఉడికిపోతాయి. సన్నయి కదా, త్వరగానే ఉడికిపోతాయి. ఇదిగోనండి, ఈ విధంగా ఉడికిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. వేడి ఆరనివ్వాలి, లేదా ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోండి. వేడి ఆరనిద్దాము. ఇప్పుడు పాయసానికి మనకి బెల్లం అయితే వేస్తున్నాను. 1 కప్పు దాకా బెల్లం వేస్తున్నాను. 1/2 కప్పు దాకా పంచదార వేస్తున్నాను. కొంచెం నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగిచ్చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెల్లం పాయసం మనకి సమ్మర్లో చేసుకున్నామంటే ఒంటికి చలవ కూడా చేస్తుందండి. పాలు ఇరిగిపోకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి పాలు అనేవి ఇరిగిపోతాయి బెల్లం వేయటం వల్ల. ఈ విధంగా చేసుకున్నామంటే పాలు ఇరిగిపోయే పని ఉండదు. చక్కగా వచ్చేస్తుంది పాయసం కూడా. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక 5 స్పూన్ల జీడిపప్పులు, ఒక 5 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని బాదం పప్పులు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా నెయ్యిలో బాగా వేయించుకుంటే పాయసంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వడకట్టేసుకున్నాం. ఎందుకంటే ఈ బెల్లంలో పీచులు అలాంటివి వస్తాయి కాబట్టి వడకట్టేసుకోవాలి. బెల్లం పాకం కూడా వేడి ఆరిపోవాలి. ఇదిగోనండి, సగ్గుబియ్యం కూడా వేడి ఆరిపోయినాయి. చూసారా, ఇలాగ చల్లగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము యాలకులు వేసుకుందాము. ఒక 4-5 యాలకులు దంచి వేసుకోవాలి, లేదా సగ్గుబియ్యం ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు బెల్లం నీళ్ళని ఇందులోకి వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు మిగతాది కూడా బెల్లం నీళ్ళు ఇందులోకి వేసుకొని పాలు కూడా వేసుకుంటా కలుపుకోవాలి. పాలు సరిపోలేదు, కొంచెం చిక్కగా ఉంది అనుకున్నప్పుడు 1 కప్పు దాకా నీళ్ళైనా వేసుకొని లాస్ట్లో కలిపేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి. పాలు 1/2 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుతున్నాను. ఈ విధంగా మళ్ళీ పాలు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పాయసంలోకి సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఇందులోకి వేసుకొని కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే చూసారు కదా, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్టే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెల్లంతో ట్రై చేయండి, హెల్తీగా కూడా ఉంటుంది కదా. సమ్మర్లో ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం పాయసం రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.